ఏమేమి వండి వడ్డించదలిచావో మరలా మడితో సిద్ధం చేసి ఉంచు. ఈ విషయం మాత్రం ఎవ్వరితోనూ చెప్పవద్దని హెచ్చరించి వెళ్ళిపోయారు బ్రహ్మంగారు. దేవుని పేరున ఉంచిన రాళ్లను తీసివేసింది గోవిందమాంబ. పోలేరమ్మ భోజనానికి వస్తున్నదని, తాను వండిన వంటలు భుజిస్తుందని, తానే వడ్డించబోతున్నానని తలచుకుంటే చాలు గోవిందమాంబ మనసులో నిలవటం లేదు. మడినీళ్ల కోసమై ఊరి మధ్యలోని బావి వద్దకు వెళ్ళింది. 3 బిందెల నీళ్లు తలపై పోసుకుని మడినీళ్ల బిందెనెత్తుకుంది. అంతలో మరొకావిడ నీళ్లకొచ్చింది. ఉదయమనగా మడినీళ్లు తీసుకువెళితే మళ్ళా రాత్రికే కదా గోవిందమాంబ నీ వచ్చేది? అటూ ఇటూ కాని వేళ వచ్చావు, విశేషమేమిటి అని ప్రశ్నించిందామె. అబ్బే అదేమీ లేదమ్మా అన్నది గోవిందమ్మ.